ఈ గైడ్ చూడకుండా 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభించకండి. మీకు కావలసిన మొత్తం ఇన్ఫర్మేషన్, 16 వారాల డేట్ లిస్ట్, పూజా విధి, పూజా సామాగ్రి, ప్రతి వారానికి కావలసిన నిత్య సరుకులు, పూజా మందిరంలో పెట్టుకోవలసిన సామాగ్రి, సాత్విక ఆహారాల విషయం, తప్పక పాటించాల్సిన నియమాలు, ఒకవేళ మీకు పీరియడ్స్ వచ్చి సోమవారం మిస్ అయితే ఎలా, ఉద్యాపన ఎలా చేయాలి అన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ లభిస్తుంది. మన ఈ 16 సోమవారాల దివ్య యాత్ర ఆగస్టు 17న ప్రారంభమయ్యి నవంబర్ 30న ముగుస్తుంది. ఇక డిసెంబర్ 7న ఉద్యాపనలో ఈ వ్రతం ముగుస్తుంది. మామూలుగా మీరు ముందుగా ఫస్ట్ సోమవారం ఆగస్టు 17న సంకల్పం తీసుకొని ప్రారంభించాలి. రోజు శివలింగానికి నీరు, పాలు, బిల్వపత్రాలు సమర్పించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ 16 సోమవారాలు ఇలా చేయడం వలన మీ మనసు శుద్ధి జరిగి మీలో నమ్మక ద్వారం తెరుచుకున్నప్పుడు మీకు ఆ శివుని యొక్క బ్లెస్సింగ్స్ మీ జీవితంలోకి ఆహ్వానం చెంది శివకృపకు మీరు పాత్రులవుతారు. పూజా విధికి వస్తే ప్రతి సోమవారం ఈ ప్రక్రియ ఫాలో అవ్వండి. ప్రతి సోమవారం ఉపవాసం ఉండండి. బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి మీ ఇంటిని, మీ ఒంటిని, మీ పూజా గదిని శుభ్రపరచుకొని తెల్లని దుస్తులు ధరించండి. మొదట వారం మాత్రమే మీరు సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఆ సంకల్పం ఎలా చెప్పుకోవాలి అంటే, కొన్ని అక్షతలు, ఒక పువ్వు మీ కుడి చేతిలో ఉంచి మీ పేరు, మీకేం కావాలి, ఇంకా మీరు ఈ 16 సోమవారాల వ్రతం కంటిన్యూ చేస్తానన్న ప్రామిస్ చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ అక్షతల్ని దేవుని ముందు పెట్టండి. తర్వాత శివాభిషేకం చేయాలి. నీరు, పంచామృతాలతో, తర్వాత నీటితో శుభ్రపరిచి గంధం, బిల్వపత్రాలు, పూలు, దత్తూర అనేది చాలా ముఖ్యం, మరియు సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సమర్పించాలి. ఇక నెయ్యి దీపం, అగరబత్తి వెలిగించి శాంతంగా కూర్చొని పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు రుద్రాక్షమాలతో జపించాలి. తర్వాత కథ చదవాలి లేక వినాలి. ఆ తర్వాత ఆరతి ఇచ్చి ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఇలా 16 సోమవారాలు మీరు చేయాల్సి ఉంటుంది. దీనికి కావలసిన పూజా సామాగ్రి విషయానికి వస్తే శివలింగం బ్రాస్ది కానీ లేదా రాతిది కానీ ఉండాలి. ఇక రుద్రాక్షమాల, ఇక పూజా ప్లేట్ కాపర్ది లేదా బ్రాస్ది, ఇక కథ బుక్ ఉండాలి. మీ దగ్గర లేదు అంటే నేను కథని పోస్ట్ చేస్తా కాబట్టి ఆ కథని వినండి లేదా చదవండి చూసి. ఇక తెల్ల దారం, జనేయు అంటారు, దేవుని పటానికి సమర్పించడానికి. ఇక అగరబత్తి హోల్డర్, దీపాలు బ్రాస్వి లేదా మట్టివి కూడా ఓకే. ఇక ప్రతి వారం తెచ్చుకోవాల్సినవి ఆదివారమే మీరు తెచ్చిపెట్టుకోవటం చాలా మంచిది. ఎందుకంటే మీరు సోమవారం బిజీ అయిపోతారు కాబట్టి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇవన్నీ పంచామృతం కోసం ఫ్రెష్గా తెచ్చుకోండి. ఇక ఫ్రెష్ పూలు, బిల్వపత్రాలు కనీసంలో కనీసం 3 అన్న ఉండాలి. ఇక దత్తూరా ఫ్రూట్ శివునికి చాలా ఇష్టం, అలానే దత్తూరా ఫ్లవర్స్ కూడా, ఇవి తప్పక తెచ్చుకోండి. ఇక ఫ్రెష్ ఫ్రూట్స్, బనానా, అరటిపండ్లు, యాపిల్, సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా పెట్టచ్చు. ఇక మెయిన్ థింగ్ వచ్చి చూర్మా ప్రసాదం అంటారు. గోధుమ పిండి బెల్లంతో కలిపి నెయ్యి వేసి చేసే ప్రసాదం శివునికి చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇక మీరు రీస్టాక్ చేసుకోవాల్సిన వస్తువుల గురించి వస్తే గంధం మెయిన్గా మీరు తెల్లది లేదా ఎల్లో కలర్ది తెచ్చుకోండి. ఇక బూడిద భస్మం అంటారు, అది శివునికి చాలా చాలా ఇష్టం అది. ఇక కర్పూరం, ఒత్తులు, దీపం ఆయిల్, దీపం నూనె, గంగాజలం లేకుంటే శుద్ధమైన నీరు, ఆకులు, ఒక్కలు ఇవన్నీ రీస్టాక్ చేసుకుంటూ ఉండండి. ఇక ఉపవాసం విషయానికి వస్తే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడం కోసం హారతి వరకు మనం ఉపవాసం ఉంటాం కదా. మీరు ఏవేవి తినవచ్చు అంటే, మీరు పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్,
వీటిని తీసుకోవచ్చు. ఇంకా నట్స్, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు, పండ్ల జ్యూస్లు, ఇలాచి వీటిని తీసుకోవచ్చు. ఇక సాయంత్రం ఆరతి తర్వాత 6 నుంచి 6:30కి చూర్మా ప్రసాదం చేసినది నైవేద్యంగా పెట్టి మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్క పూట భోజనం చేయొచ్చు. వేటిని తీసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చాము. వెజిటేబుల్స్లో అయితే ఉర్లగడ్డ, స్వీట్ పొటాటో, గుమ్మడి, ఇంకా లౌకి నెయ్యిలో వేయించి తీసుకోవాలి. ఇక్కడ మెయిన్గా మీరు స్పైసెస్ అనేది వాడకూడదు. ఉప్పు కూడా మీరు సేంధా నమక్ అనేది వస్తుంది, అదే వాడాలి. ఇక రోటీలు కానీ పూరీలు కానీ చేసుకోవడానికి సింఘారా పిండి అనేది వస్తుంది, లేదా కుట్టు పిండి అనేది వస్తుంది, దీన్ని వాడాలి. ఇక సగ్గు బియ్యం వాడచ్చు, ఖీర్ చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు. ఇక ఖచ్చితంగా మీరు అస్సలు తీసుకోకూడదు. రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే మీరు గ్రెయిన్స్ కానీ పల్సెస్ కానీ అస్సలు తీసుకోకూడదు, స్పైసెస్ తీసుకోకూడదు. అంటే పసుపు, ఎర్రకారం, ధనియాల పొడి ఇవి తీసుకోకూడదు. దానికి బదులుగా మిరియాలు, జీలకర్ర ఇది వాడచ్చు. ఇక ఉల్లి, వెల్లుల్లి అస్సలు తీసుకోకూడదు. ఇక మందు తాగే వాళ్ళు మందు తాగకూడదు, పొగాకును కూడా మీరు తీసుకోకూడదు. సాత్విక భోజనం, సాత్విక ఆలోచన, హృదయంలో భక్తి ఇవే ఈ వ్రతానికి ముఖ్యమైనవి. ఇక ఉద్యాపన విషయానికి వస్తే 17వ వారం మనం ఉద్యాపన అనేది చేయాలి. అప్పుడు ఆ ఉద్యాపన రోజు ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మనం చేసిన చూర్మా ప్రసాదాన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా విభజించి, ఒకటి శివునికి సమర్పించి, రెండవది ప్రసాదంగా ఇతరులకు పంచిపెట్టి, మూడవది మీరు తీసుకోవాలి లాస్ట్ పోర్షన్. ఇక మీకు పూజా సామాగ్రిని అంతటిని క్లీన్ చేసిన తర్వాత పారే నదిలో, అంటే ఏవైతే నదిలో ఇమిడిపోతాయో వాటిని వదిలేసి మిగతావి క్లీన్ చేసి పెట్టుకోండి. ఇక పూజారికి లేదా అవసరమైన వారికి బట్టలు, భోజనం, మీకు ఇష్టమైన థింగ్స్, డబ్బులు ఇవ్వచ్చు. ఇలా ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించండి. ఆ శివుని యొక్క కృపకు మీరు పాత్రులు కండి. ఇక మీ కొరకు నేను నా ఛానల్లోనే ఈ పూజ యొక్క కథని, ఇంకా కథతో పాటు మీకు ఫస్ట్ వీక్ మీల్ ప్లానింగ్ నేను ఇస్తాను, ఇంకా నెక్స్ట్ వీక్ మీల్ ప్లానింగ్ ఇస్తాను, ఆ కథని కూడా ఇస్తాను. దాంతోపాటు ఏ ఆరతి ఇచ్చేటప్పుడు ఏ పాట పాడాలి అనేది కూడా మీకు వరుసగా 17వ తేదీ లోపు అన్నీ నా ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మనమందరం కలిసి ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఎంతో సాత్వికంగా చేసుకొని ఆ శివుని యొక్క కృపకు పాత్రులు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ శివుని యొక్క కృప మీపై, మీ ఫ్యామిలీస్పై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు. నేను తప్పక మీ కామెంట్స్ అన్నీ చదువుతాను. మీ ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తాను. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని, మన పూజలు, పురస్కారాలని మనం అందరికీ తెలియచేయాలి. కాబట్టి ఇలాంటి ఎన్నో డివోషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందితో షేర్ చేసుకోవటం వలన వాళ్ళకు కూడా మన సనాతన ధర్మాన్ని మీరు పంచిన పుణ్యాన్ని దక్కించుకుంటారు. సో హర హర మహాదేవ, శంభో శంకర. ప్రతి ఒక్కరూ ఈ 16 సోమవారాల వ్రతాన్ని తప్పక చేసుకోండి. 16 సోమవారాలు శివుని పైన ఎంతో భక్తితో సాత్వికంగా ఉందాం. ఆ సాత్విక భోజనం, సాత్విక ఆలోచన, హృదయంలో భక్తి ఇవన్నీ ఈ వ్రతానికి ఎంతో ముఖ్యమైనవి. అంతే, ఇంతకు మించి శివుడు మీ నుంచి ఏమీ కోరడం లేదు. కాబట్టి తప్పక ఈ వ్రతాన్ని ఆచరించండి. హర హర మహాదేవ్.